చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం. విద్యా వికాస సేవా సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 22వ తేదీన రామాయణంపై వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ఈ పోటీలకు సంబంధించి గిరింపేట శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆపై కళ్యాణ మండపంలో పోటీలలో పాల్గొన్న 16 స్కూళ్ల నుండి 1250 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలో మొదటి, ద్వితీయ, తృతీయ స్థానాలలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను, మొమెంటోలను, అలాగే పాఠశాలలకు, అలాగే పాఠశాల యాజమాన్యాలకు, రామాయణం పరీక్ష నిర్వహించిన అధ్యాపకులకు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చేతుల మీదుగా మొమెంటోలు ఇచ్చి సత్కరించారు. ఈ కార్యక్రమంలో విహెచ్పి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మురళమ్మ, జిల్లా విద్యాశాఖ అధికారి రాజేంద్ర ప్రసాద్, చుడా చైర్మన్ కటారి హేమలత, ఆర్ఎస్ఎస్ విభాగ సంఘ చాలకులు రవీంద్రనాథ్, త్యాగరాజన్, విహెచ్పి వేలు, ప్రాంతీయ అర్చక మాట మందిర సభ్యులు, జిల్లా అధ్యక్షులు పట్నం సురేందర్ రెడ్డి, బీజేపీ నాయకులు చిట్టిబాబు, బ్రహ్మానంద, ఆశ్రమం స్వామీజీ, కేశవానంద స్వామి తదితరులు పాల్గొన్నారు. అదే ఒక భారతదేశంలో చూశారంటే హిందూ తత్వం, ముసల్మాన్ అండ్ క్రిస్టియన్లు, మన భారతదేశం ఫ్లాగ్ ఎన్ని 3 రంగుల్లో ఉంటుందో ఆ 3 రంగుల మనస్థితి కూడా భారతదేశం అంత మంచిగా కలిసిమెలిసి ఉంటుంది. మొన్న యుద్ధాలు జరుగుతూ ఉంటే అన్ని దేశాలు భయపడిపోయాయి. ఒకే ఒక దేశం ధైర్యంగా క్రికెట్ మ్యాచ్ ఆడుకుంటూ గుజరాత్ అహ్మదాబాద్లో భారతదేశం నెగ్గింది. అంటే మానసిక దృఢం ఎంత ఉంటుంది భారతదేశంలో, ఆ హిందుత్వంలో, భారతీయుల్లో అనే దానికి అదొక నిదర్శనంగా, ఒక కల్చర్ పరంగా అంటే భారతీయులు అందరినీ మొక్కుతారు. ఒక యూనిటీ అని చెప్పి మన జాతీయ జెండా ఎలా ఉంటుందో అలా భారతీయుల మనస్తత్వం కూడా ఉంటుంది. కాబట్టి ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ కూడా మన భారతదేశంలో తలొంచి ఇక్కడే మరణం పొందినాడు. అంటే ఈ భారతదేశం యొక్క భూమి, గాలి, నీరు, వెలుతురంత పవర్ఫుల్. కాబట్టి ఇటువంటి దేశంలో జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, గురువులకి, దైవాన్ని ఎవరైతే పూజిస్తామో వారు గొప్ప వ్యక్తులు అవుతారనడానికి నేనే ప్రత్యేక నిదర్శనం. నాకు చదువు లేకపోయినా ఎక్కడికి పోయినా బాగా మాట్లాడతాను. ఆ సందర్భంలో, ఆ సిచ్యువేషన్లో ఆ ఒక ప్రశ్నలకి సమాధానం చెప్తామని చాలా మంది నాకు మెసేజ్లు చేస్తుంటారు. వాటికి నాలోని ఒక గొప్పతనం కాదు, భగవంతుడు ఇచ్చిన శక్తి. కాబట్టి మీరందరూ పిల్లలు ఎంతసేపు ఒక రామాయణమే కాదు, రామాయణంతో పాటు మహాభారతం కూడా చదవాలి. వీటన్నిటితో పాటు ముఖ్యంగా మీకు జన్మనిచ్చిన మీ తల్లిదండ్రులు ప్రతిరోజు వారికి ఒక నమస్కారం, స్కూల్కి పోగానే గురువులకి పదాభివందనం, ఇవన్నీ చేయగలిగితే మీకు శక్తి బాగా వచ్చి ప్రపంచాన్ని జయించే ఒక శక్తినిచ్చే ఏకైక ఒక భారతదేశం ఇది మన రాజ్యం. కాబట్టి మీరందరూ ఈ రోజు ఇక్కడ మన మహాభారతం కావచ్చు, రామాయణం కావచ్చు, ఇంకా అనేక విషయాలు చర్చించినాం. ఇంకా ఇలాగే వేలు కానీ వారి టీం అందరికీ ఎవరైతే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారో మా సురేందర్ రెడ్డి గారు కావచ్చు, ఇంకా ఎందుకంటే ఈరోజు ప్రతి చోట కూడా చదువు వాటిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడుతున్న రోజుల్లో మన విద్యా వికాస్ సమితి కానివ్వండి, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు చాలా వరకు ముందుకొచ్చి స్కూళ్ళల్లో పిల్లలకి రామాయణం అనేది ఇప్పుడే మన చిట్టిబాబు అన్న గారు కూడా చెప్పారు. ఈ రోజుల్లో రామాయణం అనేది ప్రతి ఊర్లో కూడా ఒక్కొక్క రాముల వారి గుడి, ఒక బడి ఉండేది. ఎందుకంటే బడి అనేది పిల్లల యొక్క మంచి జీవితానికి పునాది. అలాగే రాముని వంటి ఆదర్శం, ఆయన ఒక కుటుంబానికి, ఒక తండ్రి మాటకి, తల్లి మాటకి ఎంత గౌరవం ఇచ్చాడు, తన భార్యని ఎంతగా చూసుకున్నాడు, ప్రజలని ఏ విధంగా పరిపాలించారు అనేది, ఒక మాటకి కట్టుబడి ఉంటే ఏ విధంగా ఉండాలి అనేది నిదర్శనం రామాయణం.
కాబట్టి మీరందరూ చదివారు కాబట్టి దాన్ని ఫాలో అవుతూ రాముడు ఎంత గొప్ప దేవుడో అంత గొప్ప భక్తుడు రామాయణంలో ఎవరమ్మా గొప్ప భక్తుడు హనుమంతుడు. కాబట్టి జై శ్రీరామ్ జై హనుమాన్. ఎప్పుడు కూడా మనం పొద్దున్న లేసి తల్లిదండ్రులకు చెప్పేటప్పుడు కూడా బాయ్ చెప్పకుండా జై శ్రీరామ్ జై హనుమాన్ అని చెప్పండి, మీకు అంత పవర్ వస్తుంది. హిందూ పరిషత్ వాళ్ళు చేస్తున్నారంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు పిల్లల్లో విలువలు అనేవి చాలా తగ్గిపోతున్నాయి. అటువంటి సమయంలో మనం ఇటువంటివన్నీ వాళ్ళకి నేర్పాల్సిన అవసరం చాలా ఉంది. ఇప్పుడు పైన నుంచి కూడా సిలబస్ లో కూడా రీవ్యాంప్ చేస్తున్నారు, మొత్తం మార్చాలని చూస్తున్నారు. కాబట్టి అందులో భాగంగా మళ్ళీ ఇవన్నీ కొత్తగా వచ్చే టెక్స్ట్ బుక్స్ లో కూడా పెడుతున్నారు, రామాయణము మహాభారతం. మళ్ళీ నిజంగా చెప్పాలంటే రామాయణంలో లేని సొల్యూషన్స్ అంటూ లేవు. ఏ సమస్యకైనా రామాయణం చదివితే పరిష్కారం ఉంటుంది. సంసారికంగా